హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం పిరికి యువరాజు అనే కథ చెప్పుకుందాం. చాలా కాలం కిందట పర్షియాలో ఒక యువరాజు ఉండేవాడు. అతను అన్ని విధాలుగా యోగ్యుడే, కానీ చంద్రుడికి కళంకం ఉన్నట్లు అతనికి పిరికితనం ఒకటి ఉండేది. యువరాజుకు 20 ఏళ్లు నిండిన అనంతరం అతని తండ్రి చనిపోయాడు. యువరాజుకు పట్టం కట్టడానికి చాలా పెద్ద ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ దేశంలో ఒక ఆచారం ఉంది. అదేంటంటే, సింహాసనం ఎక్కే ముందు రాజు కాబోయేవాడు సింహంతో పోరాడాలి. యువరాజు కొరకు మంత్రులు ఒక సింహాన్ని తెచ్చి బోనులో సిద్ధం చేసి ఉంచారు. పిరికివాడైన యువరాజుకు ఆ సింహం గురించి ఆలోచిస్తే చాలు చేతులు కాళ్ళు చల్లబడసాగాయి. అందుచేత అతను రేపు పట్టాభిషేకం అనంగా తన గుర్రం ఎక్కి అర్ధరాత్రి వేళ దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఈ యువరాజు 3 రోజులు ప్రయాణం చేసి ఇంకో దేశం చేరుకున్నాడు. ఆ దేశం అడవులతో, వనాలతో, నదులతో చాలా అందంగా ఉంది. ఒకచోట గడ్డి మేస్తున్న గొర్రెల మంద కనిపించింది. సమీపంలోనే ఒక కాపరి కుర్రవాడు కూర్చొని పిల్లన గుర్రం మీద హాయిగా పాడుతున్నాడు. యువరాజు ఆ కుర్రవాడిని పలకరించాడు. ఆ కుర్రవాడు యువరాజును తన యజమాని ఇంటికి తీసుకువెళ్ళాడు. వాడి యజమాని ఒక పెద్ద రైతు. పాడి పంట సమృద్ధిగా గలవాడు. ఆయన యువరాజుకు చక్కగా భోజనం పెట్టి, బాబు, తమరు ఎవరు? తమరిది ఏ ఊరు? అసలు ఎక్కడికి పోతున్నారు అని ప్రశ్నించాడు. అయ్యా, నేనొక యువరాజును. నా పేరు మాత్రం చెప్పలేను. పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల నేను దేశభ్రష్టుణ్ణి అయ్యాను. ఇప్పుడు నాకొక చోటంటూ ఏమీ లేదు అన్నాడు యువరాజు విచారంగా. అయ్యో, అయితే తమరు మా ఇంటనే ఉండిపోండి. తమకు ఏ లోటు రాకుండా చూస్తాను. ఎప్పటికైనా తమకు మంచి రోజులు రాకపోవు అన్నాడు రైతు. యువరాజు రైతు ఆతిథ్యం స్వీకరించడానికి అంగీకరించాడు. అతను రోజు గొర్రెల కాపరి కుర్రాడి వెంట ఏ అడవికో జలపాతం వద్దకో వెళ్తూ ఉండేవాడు. కుర్రవాడి పాట వింటూ ఉండేవాడు. ప్రకృతి సౌందర్యం చూసి ఆనందిస్తూ ఉండేవాడు. ఈ విధంగా రోజులు సుఖంగా వెళ్ళిపోతున్నాయి. ఒకనాడు యువరాజు గొర్రెల వెంట ఒక కొండ కోనకు వెళ్ళాడు. అక్కడికి ఇంకా చాలామంది గొర్రెల కాపరులు మందలు తోలుకు వచ్చారు. ఆ స్థలం చాలా మనోహరంగా ఉంది. అక్కడొక మంద, ఇక్కడొక మంద మేస్తున్నాయి. గొర్రెల కాపరులు ఉల్లాసంగా పాడుతున్నారు. ఈ సమయంలో దూరం నుంచి సింహం సింహం అని కేక వినిపించింది. ఎక్కడి పాటలు అక్కడ ఆగిపోయాయి. గొర్రెల కాపర్లందరూ చేతికందిన రాళ్ళు కర్రలు తీసుకుని కేక వినిపించిన వైపుగా పరిగెత్తడం మొదలుపెట్టారు. పోయి సింహాన్ని చంపుదాం రా అన్నాడు యువరాజు వెంట వచ్చిన కుర్రవాడు. కాని యువరాజు కొయ్యబారిపోయాడు. అతని నోట మాటలు రాలేదు. కుర్రాడు ఒక క్షణం పాటు చూసి సింహాన్ని వేటాడడానికి తాను కూడా వెళ్ళాడు. తన అవయవాలు స్వాధీనంలోకి రాగానే యువరాజు తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి చెట్లెక్కాడు. ఆకుల గుబుర్ల మధ్య దాక్కున్నాడు. కొంతమంది గొర్రెల కాపర్లు కేకలు వేస్తూ సంతోషంగా తిరిగి వచ్చారు. వారు చంపిన సింహం వారి వెంటనే ఉంది. ఇది చూసి యువరాజుకు సిగ్గేసింది. చివరికి గొర్రెల కాపరి కుర్రవాడికున్న ధైర్యం కూడా తనకు లేదు అనిపించింది. చచ్చిన సింహాన్ని చూస్తేనే అతనికి 2 కాళ్ళు 2 చేతులు వణుకుతున్నాయి. గొర్రెల మందలు వెళ్ళిపోయాక యువరాజు చెట్టు దిగి వచ్చి రైతుకు కనబడడానికి ముఖం చెల్లక మరొక మార్గం పట్టుకొని పోసాగాడు. ఇలా మరో 3 రోజులు ప్రయాణించాక యువరాజు ఎడారి చేరుకున్నాడు. అక్కడ అతనికి ఒక సైనికుల శిబిరము, దానికి సంబంధించిన డేరాలు కనిపించాయి. ఆ శిబిరానికి నాయకుడైన సేనాపతి యువరాజుకు అన్నపానాలిచ్చి ఆదరించాడు. ఆయనతో యువరాజు తన పేరు చెప్పలేదు, కానీ రైతుతో చెప్పినట్టే తాను దేశభ్రష్టుడైన ఒకానొక యువరాజునని చెప్పాడు. తమరు మా శిబిరంలోనే ఒక సైనికుడిగా ఉండండి. మీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాం. ఎప్పటికైనా మంచి రోజులు రాకపోవు.
అన్నాడు సేనాపతి. యువరాజు కూడా అందుకు సమ్మతించాడు. అక్కడ అతని జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది. కానీ ఒక రోజున సైనికులందరూ గుర్రాలెక్కి బయలుదేరుతూ యువరాజును కూడా తమ వెంట రమ్మన్నారు. మీరంతా ఎక్కడికి పోతున్నారు? అన్నాడు యువరాజు. సమీపంలో ఉన్న కొండలలో సింహాలున్నాయి. వాటిని వేటాడడానికి వెళ్తున్నాం. చాలా కాలం యుద్ధం లేని కారణంగా ధైర్య సాహసాలు మొద్దుబారిపోతాయి. దానికి సరి అయిన విరుగుడు వేట మాత్రమే అన్నారు సైనికులు సంతోషంగా. నిజానికి యువరాజు వెళ్ళక తప్పింది కాదు. కానీ ఒక వైపు అతని గుండెలు గుబగుబలాడుతున్నాయి. ఆత్మరక్షణ కోసమే సింహంతో పోరలేని యువరాజుకు వాటిని వెతికి వేటాడే సైనికులు అత్యంత సాహసులుగా కనిపించారు. సైనికులు కొండలలో ప్రవేశించగానే యువరాజు తన గుర్రాన్ని దారి తప్పించాడు. అతను మరికొన్ని రోజులు ప్రయాణం చేసి ఒక పెద్ద నగరంలోకి ప్రవేశించాడు. అతను దేశభ్రష్టుడైన ఒక యువరాజని చారుల వల్ల విని ఆ దేశపు రాజు అతన్ని తన ఇంటికి ఆహ్వానించాడు. సాటి రాజుకు జరపవలసిన మర్యాదలన్నీ జరిపాడు. మంచి రోజులు వచ్చేదాకా తన అతిథిగా ఉండమన్నాడు. ఈ రాజుగారికి ఒక కుమార్తె ఉంది. ఆమె అందగత్తె, తెలివిగలది కూడా. దేశభ్రష్టుడైన యువరాజుకు ఏ విచారము కలగకుండా ఉండడానికి ఆమె అతని వెంటనే ఉంటూ కబుర్లు చెప్పసాగింది. యువరాజు ఇక్కడికి వచ్చిన రోజు సాయంకాలం భోజనాలయ్యాక యువరాజు రాజకుమార్తె మాట్లాడుకుంటూ ఉండగా గది వెలుపల భయంకరమైన చప్పుడు వినిపించింది. దడదడా కొట్టుకునే గుండెతో యువరాజు ఆ చప్పుడేమిటి అని అడిగాడు. మరేమీ లేదు, అది నా నల్లబంటు ఆవలింత అన్నది రాజకుమార్తె. నల్లబంటు అంటే రాజకుమార్తె నౌకరేమో అనుకున్నాడు యువరాజు. మనుష్యమాతృడు ఆవలిస్తూ ఉంటే అంత భయంకరమైన చప్పుడు చేయడము, బంటు అలా ఆవలిస్తుంటే రాజకుమార్తెకు ఆగ్రహం కలగకపోవడము యువరాజుకు చాలా ఆశ్చర్యంగా తోచింది. మరి కాసేపు సంభాళించుకున్న తరువాత నిద్రపోయే వేళ అయింది, వెళ్ళి పడుకోండి అంటూ రాజకుమార్తె లేచి తలుపు తెరిచింది. మరుక్షణం యువరాజు గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. తలుపు వెనుక ఒక పెద్ద నల్ల సింహం కూర్చొని ఉంది. సింహం, సింహం అని ఎలుగెత్తి అరిచాడు యువరాజు. భయపడకండి, భయపడితే అరణ్య మృగాలు మీద పడతాయని ఎరగరా? ఇది నా పెంపుడు సింహం, ఏమీ చేయదు. నేనే స్వయంగా మచ్చిక చేసుకున్నాను. ఇది ఎప్పుడు నా వెంటే తిరుగుతూ ఉంటుంది అంటూ రాజకుమార్తె సింహం తల మీద చెయ్యి వేసి నిమిరింది. యువరాజు కొంత స్థిమితపడ్డాడు. తరువాత రాజకుమార్తె నల్లసింహాన్ని వెంట పెట్టుకుని వెళ్ళిపోయింది. ఆ రాత్రి యువరాజు నిద్రపోలేదు. తాను బాధపడుతున్నది భయం వల్లనే తప్ప సింహాల వల్ల కాదని అతను తెలుసుకున్నాడు. గొడ్ల కాపరి కుర్రాళ్ళు సింహాన్ని చంపారు. సైనికులు సింహాలను వేటాడారు. రాజకుమార్తె సింహాన్ని స్వయంగా మచ్చిక చేసుకుంది. వాళ్ళకి భయం బాధ లేదు, తనకుంది, అంతే తేడా. భయం లేనివాణ్ణి సింహాలు కాదు కదా, మరేవీ కూడా ఏమీ చెయ్యలేదు. ఈ సంగతి తెలుసుకున్నవాడై యువరాజు తెల్లవారక మునిపే తన గుర్రం ఎక్కి ఎవ్వరికీ చెప్పకుండా స్వదేశానికి వెళ్ళిపోయాడు. యువరాజు జాడ తెలియక తప్పించే మంత్రులు, రాజబంధువులు సంతోషించారు. నేను సింహంతో పోరాడతాను, ఏర్పాట్లు చేయండి అన్నాడు యువరాజు. మర్నాడే సింహంతో యువరాజు పోరాటం ప్రారంభమైంది. యువరాజు బల్లెంతో రంగస్థలంలోకి వచ్చి ధైర్యంగా నిలబడ్డాడు. అక్కడకు సింహం ఉండే బోను తెచ్చి దాన్ని బయటకు వదిలారు. బోను తలుపు తెరవగానే సింహం పెద్ద పెట్టున అరుస్తూ ముందుకు దూకింది. యువరాజు కదల్లేదు, మెదల్లేదు. సింహం అతని చుట్టూ తిరిగి అతని పక్కనే కూర్చొని అతని చేతిని నాకింది. అది పెంపుడు సింహం. ఆ సంగతి మంత్రులు యువరాజు దగ్గర దాచారు. యువరాజు ధైర్య సాహసాలు రుజువయ్యాయి. వెంటనే పట్టాభిషేకానికి ఆహ్వానాలు వెళ్ళాయి. రైతుకు, గొర్రెల కాపరి కుర్రవాడికి, ఎడారిలో ఉండే సేనాపతికి, సైనికులకు, రాజుకు, ఆయన కుమార్తెకు కూడా ఈ పట్టాభిషేకానికి పిలుపు అందింది. వారంతా వచ్చారు. పట్టాభిషిక్తుడికి
అందరూ కట్నాలు చదివించేటప్పుడు రాజుగారు, నేను వేరే ఏ కట్నాలు తీసుకురాలేదు. నా కుమార్తెని తెచ్చాను. ఆమెను స్వీకరించు అన్నాడు. యువరాజు రాజకుమార్తెను పెళ్లాడి చాలా కాలం సుఖంగా రాజ్యం చేశాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.